చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయాలలో ఉండి మండలం వెలువరు గొల్ల పేరంటాలమ్మగా పిలువబడి వీర పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం ఒకటి. కొన్ని దశాబ్దాల క్రితం మండల కేంద్రమైన ఉండికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో వెలువరు గ్రామ పొలిమేరల్లో అమ్మవారు వెలిసినట్లు పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజలకు రాత్రి వేళల్లో అమ్మవారు తోడుంటారంటారు. మహిమలు కలిగిన వీర పేరంటాలమ్మ ఉత్సవాలు తిరణాలుగా జరుగుతాయి. కృష్ణా జిల్లా నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సాధారణ రోజుల్లో కూడా భక్తులు కుటుంబాలతో వచ్చి మొక్కులు తీర్చుకొని ఇక్కడే భోజనాలు చేసి వెళ్తుంటారు. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది రోజున ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వంశపారంపర్యంగా నడింపల్లి సీతారామరాజు అన్నపూర్ణమ్మ దంపతులు కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉత్సవాల ప్రారంభం రోజున స్థానిక ఎమ్మెల్యే వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించటం పరిపాటి. ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకలు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. మొక్కులు తీర్చుకోవడం కోసం వేటపోతులు కోళ్లను తీసుకొని కుటుంబాలు ఊరేగింపుగా వస్తారు. అనంతరం అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. సుదూర ప్రాంతాల నుండి రాత్రి సమయంలోనూ కాలినడకన భక్తులు రావటం పేరంటాలమ్మ ఉత్సవాల ప్రత్యేకత. ఉత్సవాలలో గతంలో గ్రామస్తుల పర్యవేక్షణలో జరిగేవి. 2009లో అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖలు సంయుక్తంగా నిర్వహించాయి.